ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 70వ రోజున వేదంతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టిఖండము ఆధారంగా సూతుల వారు ఆ తెలిపినటువంటి తదుపరి అంశాలని మనం తెలుసుకుంటున్నాం. మరలా చెప్తున్నారు సూతుల వారు, సౌనకాది మహర్షులారా, అలా కామదేవుడు వసంతుడు కూడా నారదుని యొక్క తపస్సుని విఘ్నం చేయడానికి గల కారణం కూడా మీకు చెబుతానంతా కూడా శ్రద్ధతో వినండి అని చెప్తున్నారు. మహాదేవుని యొక్క కృప వలన నారదుని మీద కామదేవుని యొక్క ప్రభావం ఏవి కూడా పనిచేయలేదని మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం. మొదట ఆ ఆశ్రమం అందే కామని జయించినటువంటి భగవంతులకు శివుడు మహోన్నతమైనటువంటి తపస్సు చేశాడు. అలా మునుల యొక్క తపస్సును నశింపజేసేటువంటి విఘ్నాలు కలిగించేటువంటి కామదేవుని ఆ ప్రభు వెంటనే భస్మం చేశాడు. అప్పుడు రతీదేవి కామదేవుని పునర్జీవితం చేయమని చెప్పి దేవతలను ప్రార్థించింది. అప్పుడు సకల లోక కళ్యాణప్రదుడైనటువంటి శంకరుడిని దేవతలందరూ కూడా ప్రార్థన చేయగా వారి యొక్క ప్రార్థన విన్నటువంటి శంకరుడు ఈ విధంగా తెలిపాడు, ఏమని, ఓ దేవతలారా, కొంత సమయం గడిచిన తర్వాత కామదేవుడు పునరుజ్జీవితుడు అవుతాడు. కానీ ఇచ్చట అతని ఉపాయం ఏవి కూడా ఫలించవు. ఓ అమరులారా, ఇచ్చట నిలబడి ఎంత దూరం మన నేత్రములు చూస్తాయో అంత మేరకు మన్మథుని యొక్క బాణముల యొక్క ప్రభావం ఏమీ కూడా ఉండదు. దీనిలో ఏమాత్రం కూడా సంశయం లేదు అని చెప్పినటువంటి భగవంతుడు శంకరుడు ఆ వచనములకు, ఆయన చెప్పినటువంటి మాటలకు, ఆ వాక్యములకు అనుగుణంగా ఆ సమయం కామదేవుని యొక్క ప్రభావం నారదుని మీద పడకుండా జరిగింది. అది మిథ్య అని రుజువు అయ్యింది. కామదేవుడు వసంతుడు కూడా వెంటనే స్వర్గలోకంలో ఉండేటువంటి దేవేంద్రుని వద్దకు తిరిగి వెళ్ళారు. అలా కామదేవుడు తమ యొక్క వృత్తాంతమును, ముని యొక్క ప్రభావమును ఆ మహేంద్రుడికి తెలిపాడు. దాని తర్వాత మన్మథుడు దేవేంద్రుని యొక్క అనుమతితో వసంతునితో కూడా కలిసి వెళ్ళిపోయాడు. అలా దీనివల్ల దేవేంద్రునికి మిక్కిలి ఆశ్చర్యం కలిగింది. ఆయన నారద మునీంద్రుని అనేక విధంగా ప్రశంసించాడు. కానీ అతడు శివ మాయ చేత మోహితుడై ఆ పూర్వ వృత్తాంతం జ్ఞాపకం ఉంచుకోలేకపోయాడు. నిజానికి ఈ ప్రపంచం ప్రాణులు ఎవ్వరికీ కూడా పరమేశ్వరుని యొక్క మాయ తెలుసుకోవడం మిగిలిన కష్టం. అలా భగవంతుడు శివుని యొక్క చరణముల యందు తన్ను తాను సమర్పించుకున్నటువంటి భక్తుడు తప్ప, శివానుగ్రహం ఉన్నవాడు తప్ప ఈ జగత్తులో ఆ స్వామి యొక్క మాయతో మోహితుడు కాని వారు ఎవరు కూడా లేరు, ఉండరు, ఉండబోరు. అలా భగవంతుడైనటువంటి శంకరుని యొక్క కృపచేత నారద మహర్షి చిరకాలం కూడా అక్కడ తపస్సునందు లగ్నమై ఉన్నాడు అని ఈ శివ మహాపురాణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. పిదప తన తపస్సు సంపూర్ణమైనదని ఆయన భావించినప్పుడు ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయాడు. కామదేవుని నేను జయించి తిని అని మునీంద్రుడు భావించాడు. దీనివల్ల అతని యొక్క ఆ నారదుని యొక్క మనస్సులో వ్యర్థంగా గర్వం పెరిగిపోయింది. అలా శివ మాయ చేత మోహితుడయ్యాడు కాబట్టి యథార్థ విషయం ఆయనకు తెలియట్లేదు. కామదేవుడు పరాజితుడు, భగవంతుడి శంకరుని యొక్క ప్రభావమే కారణమే అని ఆయన తెలుసుకోలేకపోయాడు.
అలా శివ మాయ చేత మోహితుడైనటువంటి నారద మహర్షి తన కామ విజయం యొక్క వృత్తాంతాన్ని తెలపడం కోసం వెంటనే కైలాస పర్వతానికి వెళ్ళాడు. అతడు విజయ మదంతో గర్వంతో ఉన్మత్తులగుతున్నాడు. అలా రుద్రదేవుడికి నమస్కరించాడు. ఆ నారదమునీంద్రుడు గర్వంతో తనకు తానే మహాత్ముని అని మనస్సులో అనుకుంటూ ఉన్నాడు. తన యొక్క ప్రభావం చేత నేను కామదేవుని మీద జయాన్ని పొందాను అని విజయ గర్వాన్ని పొందుతున్నాడు అని తన మనస్సులో భావిస్తున్నాడు. అలా మహాదేవునికి జరిగిన వృత్తాంతం అంతా కూడా నారద మహర్షి తెలిపాడు. ఇదంతా కూడా భక్తవత్సలైనటువంటి భగవంతుడు వింటూ ఉన్నాడు. ఆ పరమేశ్వరుడికి తెలియదా? సర్వం ఈశ్వర సంకల్పం, తన్మే మనశివ సంకల్పమస్తు అంటుంది మహాన్యాసం. ఆ స్వామి అంటే శివుని యొక్క మాయ చేత మోహితుడైనటువంటి కారణం చేత అలా నారదుడు కామవిజయంలో ఉండేటువంటి యథార్థ కారణాన్ని అతను తెలుసుకోలేకుండా ఉన్నాడు. శివ మాయామోహితుడయ్యాడు అని అర్థమే. అలాగే తన యొక్క వివేకాన్ని కూడా కోల్పోయి ఉన్నాడని భావించి తన యొక్క విజయ వృత్తాంతానంతా కూడా శివుడి ఆ పరమేశ్వరుడికి చెబుతున్నాడు. నేను కామదేవుని జయించాను, వసంతుని జయించాను అని ఈ యొక్క విషయములు తెలిసిన తర్వాత అప్పుడు రుద్రుడు అంటున్నాడు, నాయనా నారదా, నీవు గొప్ప విద్వాంసుడు, ధన్యవాదములకు తగినటువంటి వాడు. కానీ నేను చెప్పినటువంటి మాటలన్నీ శ్రద్ధగా విను. ఇక ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదు. భగవంతుడైనటువంటి విష్ణుదేవుని ఎదుట ఈ విషయముని ఎప్పుడూ కూడా చర్చించవద్దు. నా ఎదుట చెప్పినటువంటి ఈ మాటలను ఇతరులు ఎవరైనా అడిగినా కూడా నువ్వు చెప్పవలదు. సిద్ధికి సంబంధించినటువంటి విషయాలని ఏ భక్తుడైనా సరే, ఏ సాధకుడైనా సరే గోప్యంగా ఉంచాలి. ఎవరి ఎదుట కూడా ప్రకటించరాదు. నీవు నాకు మిక్కిలి ప్రియమైనటువంటి వాడు కనుక నీకు నేను చాలా గట్టిగా ప్రేమతో నీకు బోధిస్తూ ఉన్నాను. ఎచ్చడా చెప్పరానుగా నేను చెప్పకూడనటువంటి విషయములను ఆ సాధనా సంపత్తిని, నీవు సిద్ధి పొందినటువంటి ఈ సాధనా సంపత్తిని నువ్వు ఎప్పుడు కూడా ఎచ్చడా కూడా చెప్పరాదు అని నేను నిన్ను ఆజ్ఞాపించుతున్నాను. నీవు విష్ణు భక్తుడు అయినప్పటికీ నన్ను అనుసరించేటువంటి నా భక్తుడు కాబట్టి నీ హితము కోరి ఈ విషయములన్నీ కూడా నీకు తెలియజేస్తున్నాను అని ఆ పరమేశ్వరుడు నారదంతో తెలియజేశాడు అని తెలుసుకుంటూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.